పాఠశాలల్లో విద్యా అభివృద్ధికి అంకిత భావంతో నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ సభ్యులు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సభ్యులుగా ఎన్నికైన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విద్యా కమిటీలను కైవసం చేసుకోవడంతో రవివర్మ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విద్యా కమిటీలు కైవసం చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు దడ్డు నాగు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. ప్రతి చోట కూడా ఉమ్మడిగా కూర్చుని గ్రామ స్థాయిలో మేమెవరూ కలవ చేసుకోలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూర్చుని అన్ని స్కూళ్ళలోనే ఏకగ్రీవంగా జరిగింది. అదేవిధంగా వీరందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నికైన వాళ్ళకి, జనసేన ద్వారా ఎన్నికైన వాళ్ళకి, బీజేపీ ద్వారా ఎన్నికైన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, మరి చైర్మన్లు అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ చైర్మన్లు అందరూ కూడా, అలాగే జనసేన పార్టీ చైర్మన్లు, బీజేపీ చైర్మన్లు, తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్లు, జనసేన పార్టీ వైస్ చైర్మన్లు కలిసికట్టుగా స్కూల్ అభివృద్ధికి పనిచేసి పిల్లల చదువు భవిష్యత్తు బాగా ఉండే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ నాయకులందరినీ కోరుకుంటూ ఎన్నికైన నాయకులందరికీ, కూటమి అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.